మహావిద్యల్లో 4వ మహావిద్య శ్రీ భువనేశ్వరీదేవి. ఉదయించే సూర్యుడి లాంటి కాంతిపుంజంలా ఈ దేవతా శక్తి ఉంటుందని గురువులు చెప్తుంటారు. శుక్లపక్ష అష్టమి తిథి భువనేశ్వరీదేవికి ఇష్టం. దశ మహావిద్యల్లో శాంతంగా ఉండే రూపాల్లో భువనేశ్వరీదేవి కూడా ఒకరు. శివుడికి ఉన్న మూడో కన్ను జ్ఞాననేత్రం. ప్రతి మనిషిలోనూ ఆ మూడో కన్ను ఉంటుంది. ఆ మూడో కన్ను అయిన జ్ఞాననేత్రాన్ని తెరిపించే శక్తి భువనేశ్వరి. ఆ జ్ఞాననేత్రం తెరుచుకున్న వారికి భూత భవిష్యత్ వర్తమానాలు తెలుస్తాయంటారు. కాలజ్ఞానాన్ని చెప్పేవారంతా భువనేశ్వరి దేవత ఆరాధకులే. ముఖ్యంగా కేరళ జ్యోతిషులు, నాడీ జోస్యం చెప్పేవారు భువనేశ్వరీ దేవిని ఆరాధిస్తారు. అలాగే రాజ్యాధికారం కావాలనుకునేవారు భువనేశ్వరి ఉపాసన చేస్తారు. ఈ అమ్మవారి విగ్రహం శాంత స్వరూపంతో ఉంటుంది. తన హస్తాల్లో పాశం, అంకుశం, వరం, అభయముద్ర ఇవన్నీ ఉంటాయి. అంకుశం అంటే కంట్రోల్, పాశం అంటే ఎమోషన్. భువనేశ్వరి ఉపాసనతో ఎవరినైనా కంట్రోల్ చేసే శక్తి వస్తుందని పెద్దలు చెప్తుంటారు. మనకు పురాణాల్లో 14 భువనాలని చెప్తారు. ఆ 14 భువనాలకు అధిపతి భువనేశ్వరి. ఈ దేవీ ఉపాసన చేసేవారు శాంతిని కోరుకోవాలి. అలా కాదని ఈ శక్తి సిద్ధించాక అరాచకాలు చేస్తే ఈ శక్తే అతనిపై తిరగబడి నాశనం చేస్తుందట. అందువల్ల శాంతి కాముకులకు మాత్రమే భువనేశ్వరీదేవి శక్తి సిద్ధిస్తుంది. దేవీ భాగవతంలో భువనేశ్వరీదేవి వర్ణన అద్భుతంగా ఉంటుంది. క్షీరసాగరం మధ్యలో ఉన్న సుందర ద్వీపంలో ఈ భువనేశ్వరీదేవి కొలువై ఉంటారని, ఆ అమ్మను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా దర్శించి తరించారని దేవీ భాగవతంలో ఉంటుంది. ఈ మాతకు ఎరుపు అంటే చాలా ఇష్టం. ఇది కూడా దేవీ భాగవతంలో ఉన్నదే. ఎర్రని మాలలు ధరించి ఎర్రచందనం పూసుకొని కోటి కాంతులతో ప్రకాశించే శక్తి భువనేశ్వరీదేవి. అంటే లోకానికి వెలుగు చూపించే గ్రేట్ లైట్ని భువనేశ్వరీదేవిగా చెప్తారు. మనకు సూర్యుడు దారి చూపిస్తాడు. ఆ సూర్యుడికే దారి చూపించే శక్తి, ఈ విశ్వాన్ని నడిపించే శక్తి భువనేశ్వరీదేవి. ప్రకృతి మొదటి రూపం భువనేశ్వరీదేవే అంటారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు సృష్టి, స్థితి, లయ బాధ్యతలను అప్పచెప్పిన మహావిద్య భువనేశ్వరీదేవి. అంటే సృష్టి ప్రారంభంలో ఏర్పడిన బిగ్ బ్యాంగ్ శక్తే భువనేశ్వరీదేవి. ఆ శక్తిని భరించడం సామాన్యుల వల్ల కాదు. అందుకే భువనేశ్వరీదేవి ఉపాసన చేసి ఆ శక్తిని ఇసుక రేణువంత పొందిన ఆ ఉపాసకుడికి ప్రకృతి కూడా అనుకూలిస్తుందని అంటారు. కాలస్వరూపం కాళి. ఆ కాలాన్ని నియంత్రించే శక్తి భువనేశ్వరి. అంటే కాలాన్ని ముందుకు వెనక్కు తీసుకెళ్లే శక్తి భువనేశ్వరీదేవి. అందుకే భువనేశ్వరీదేవి ఉపాసకులు భవిష్యత్తు చెప్పగలరు, కాలాన్ని తమకు అనుకూలంగా మార్చుకోగలరని ఉపాసకులు చెప్తుంటారు. సైన్స్ ప్రకారం కూడా కాలం మీద ఎన్నో పరిశోధనలు జరిగాయి. కానీ కాలం అనే మిస్టరీని ఎవరూ ఛేదించలేకపోయారు. భూతకాలానికి, భవిష్యత్తుకి కూడా ప్రయాణించే కాలరేఖలు ఉన్నాయని చెప్పే శాస్త్రవేత్తలు ఉన్నారు. కానీ కాలాన్ని ఎవరూ నియంత్రించలేకపోయారు. ఈ సృష్టి, కాలం అంతా ప్రోగ్రామ్డ్, అంతా జరిగిపోయిన కథ అని ఒక థియరీ ఉంది. ఆ కథలో మనం ఇప్పుడు ప్రయాణిస్తున్నాం. ఇది వర్తమానం. భవిష్యత్తు కూడా నడుస్తోంది. కానీ అది ఎలా ఉందో మనకు తెలియదు. టెనెట్ సినిమాలో హాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలాన్ చెప్పాలని అనుకున్నది ఇదే కాన్సెప్ట్ మన మహావిద్యల్లో భువనేశ్వరీదేవి. భువనాన్ని, భూత భవిష్యత్ వర్తమానాలను కాలచక్రంతో నడిపించే శక్తి భువనేశ్వరీదేవి. ఈ భువనేశ్వరి అంశతో పుట్టిన స్త్రీ అదితి. ఆమె కశ్యపుడి భార్య. అదితికి పుట్టిన వారే ఆదిత్యులు, అంటే దేవతలు. ఈ సృష్టిని నడిపించే శక్తులు దేవతలు. ఈ ప్రకృతి అసలైన రూపం భువనేశ్వరీదేవి. భువనేశ్వరి అవతారాన్ని దేవీ భాగవతంలో వర్ణించారు. భువనేశ్వరీదేవి ఇంటిని చింతామణి గృహం అంటారు. ఈ దేవికి కుడి భాగంలో భువనేశ్వరుడు ఉంటాడు. ప్రకృతికి మూలమైన పుష్టి, తుష్టి లాంటి 17 ప్రకృతి శక్తులు ఆమెను సేవిస్తూ ఉంటాయి. ఆ చింతామణి గృహంలో బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, మహేశ్వరుడు మంచంకోళ్లుగా ఉన్న ఆసనం మీద భువనేశ్వరీదేవి కూర్చుంటారు. ఈ కథను డీకోడ్ చేస్తే సమస్త విశ్వాన్ని నడిపించే శక్తి భువనేశ్వరీదేవి అని అర్థం చేసుకోవాలి. భువనేశ్వరీదేవికి ఇష్టమైన ప్రసాదం పాయసం. లలితా సహస్రనామాల్లో కూడా ఆమెకు ఇష్టమైన ప్రసాదాల్లో పాయసాన్నం అని ఉంటుంది. భువనేశ్వరి బీజాక్షరాల్లో ముఖ్యమైనది హ్రీం. ఈ బీజాక్షరాన్ని మాయాబీజం అంటారు. ఈ బీజాక్షరాన్ని పలకాలంటే మనం చాలా శక్తిని వినియోగించాల్సి వస్తుంది. బీజాక్షరాల్లో శక్తివంతమైన అక్షరం హ్రీం అంటారు. అందుకే మంత్రశాస్త్రంలో
ఈ బీజాక్షరాన్ని హృల్లేఖ అంటారు. మనలో చైతన్యాన్ని తట్టిలేపే బీజాక్షరం అది. లలితా సహస్రనామాల్లో ఈ బీజాక్షరాల గురించి వివరంగా చెప్పారు. ఒక్క బీజాక్షరం పలికేటప్పుడు శరీరంలో ఏర్పడే స్పందన, విడుదలయ్యే శబ్దశక్తి మనలో కొత్త శక్తులను నిద్రలేపుతాయి. లలితా సహస్రనామంలో ఉన్న 1000 నామాల్లో చాలా విశేషాలు ఉన్నాయి. అమ్మవారి రూపాల నుంచి పూజా విధానాల వరకు లలితా సహస్రనామాల్లో అన్నీ ఉంటాయి. లలితా నామాల్లోనే చంద్రవిద్య, భానువిద్య, భువనేశ్వరి విద్య, ఇలా ఎన్నో శక్తులు, వాటి సాధన గురించి ఉంటుంది. లలితా సహస్రనామాన్ని నిత్యం పఠిస్తే శ్రీవిద్యా సాధన చేసినంత ఫలితం ఉంటుంది. ఇక బీజాక్షరాల విషయానికి వస్తే సాధారణంగా 1 నుంచి 10 అక్షరాలు ఉన్న మంత్రాలను బీజమంత్రాలు అంటారు. 11 నుంచి 21 అక్షరాలు ఉంటే మంత్రాలు అంటారు. 21 అక్షరాలు మించి ఉంటే వాటిని మాలా మంత్రాలు అంటారు. ఈ మాలా మంత్రాలనే ఖడ్గమాలా స్తోత్రాలు అని కూడా అంటారు. దేవీ ఖడ్గమాల మంత్రాల్లో అక్షరాలు 21ని మించి ఉంటాయి. ఈ ఖడ్గమాల స్తోత్రాలు భువనేశ్వరి మహావిద్యకు సంబంధించినవే. ప్రకృతి ఎంత శక్తివంతమైనదో తెలిసిందే. సునామీ, వరదలు వస్తే ఆపే శక్తి ఎవ్వరికీ లేదు. కాలశక్తిని ఇంతవరకు కనిపెట్టిన సైన్స్ ఏదీ లేదు. ఇవన్నీ దైవిక శక్తులు కాబట్టే వాటిని నియంత్రించడం ఎవరితరం కాదు. అలాంటి శక్తులే దశమహావిద్యలు. ఈ సృష్టిని నడిపించే ప్రకృతి కాలాలకు అధిపతి భువనేశ్వరీదేవి. ఆ దేవి ఉపాసకులకు ప్రకృతి సహకరిస్తుంది. కాలం కలిసి వస్తుంది. అలాగే భవిష్యత్ భూత కాలాల గురించి తెలుస్తుంది అని పండితులు చెప్తుంటారు. ఇవి దశమహావిద్యల్లో 4వ విద్య అయిన భువనేశ్వరీదేవి